హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలీషియస్ రెసిపీ ఏంటంటే బెండకాయ ఎగురు కర్రీ అండి. ఈ బెండకాయ ఎగురు కర్రీని నా స్టైల్లో మనం చిన్న ట్రిక్తో చక్కగా ప్రిపేర్ చేసామంటే మనకి ఎంతో టేస్టీగా వస్తుందండి. మనం అన్నం, రోటీ, చపాతీ, పులక అన్నిటిలోని కూడా మనం చక్కగా యూస్ఫుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఎక్కువ సమయం కూడా తీసుకోదు. ఈ బెండకాయ ఎగురు కర్రీని ఇలా చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలు అందరూ కూడా చక్కగా తినేస్తారండి. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాము. చూడడానికి ముందుగా 1/2 kg వరకు బెండకాయలు తీసుకొని ఇలా చక్కగా కట్ చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ బెండకాయలను ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దీనికి దాంట్లోనే జీలకర్ర, అందులోనే కొంచెం ఆవాలు, అందులోనే కొంచెం మినప్పప్పు, పచ్చిమినపప్పు, అందులోనే కొంచెం శనగపప్పు, పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి దీంట్లో ఎక్కువగా వేయకూడదండి, కారం వేసుకొని చేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. అందులోనే కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ మనకి చక్కగా దోరగా వేగనివ్వాలి. ఆనియన్ మనకి ఎంత మంచిగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చిటికడంత టర్మరిక్, అందులోనే మనం కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఎక్కువగా వేయకూడదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బెండకాయ ఫ్రై మాడిపోయే ఛాన్సెస్ ఉంది. మనకంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలన్నీ వేసి ఇలా చక్కగా పోపుకు పట్టే విధంగా ఇలా అంతా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి బెండకాయల్లో ఉన్నటువంటి గమ్ అనేది, ఇలా మనకి జిగురు అనేది బయటికి రాకుండా ఇలా చక్కగా మనకి దోరగా వేగుతాయి. ఇలా దోరగా వేగిన తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత పెట్టుకున్నామంటే మనకి జిగురు అనేది బయటికి రాకుండా చక్కగా మనకి ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, మనం ముందుగా ఆరపెట్టుకొని ఇలా మూత పెట్టుకు చేసుకున్నామంటే ఇగురు అనేది మనకి జిగురు బయటికి రాకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి. దాంట్లోనే టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మళ్ళీ మనం వేసుకుంటామండి, అందుకని టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ధనియా పౌడర్, ఉప్పు, కారం బెండకాయలకి చక్కగా పట్టే విధంగా ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి. మొత్తం కూడా ఇలా కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టామంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. మనకి బెండకాయ ఫ్రై అయిపోయేలోపు ఒక బౌల్లోనికి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇక నేను చిన్న టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ మనకి శనగపిండి తీసుకొని కొంచెం కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్నటువంటి దీనిని మనం బెండకాయలో వేసామంటే మనకి చక్కగా ఇగురు కర్రీ అనేది రెడీ అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఈ మొత్తం ఈ శనగపిండిని కలుపుకున్న మిశ్రమాన్ని ఈ బెండకాయలోనికి యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమం బెండకాయకి పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం దీనిపైన మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసామంటే మనకి చక్కగా ఈ శనగపిండి అంతా ఇలా బెండకాయలకు పట్టేసి బెండకాయ ఎగురు కర్రీ మనకి చక్కగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి మంచి గ్రేవీ లాగా రెడీ అవుతుందండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం దీనిపైన కొంచెం కొత్తిమీరను వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకున్నామంటే సరిపోతుందండి. బెండకాయ ఎగురు కర్రీ మనకి చక్కగా రెడీ అయిపోయినట్టే. దీనంతా కూడా మనం ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చూసారు కదా, ఎంత సింపుల్గా బెండకాయ ఎగురు కర్రీని ఇలా ఒక చిన్న ట్రిక్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను బౌల్లోకి అంతా కూడా సర్వ్ చేసుకొని చక్కగా మనం సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఈ బెండకాయ ఎగురు కర్రీని తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.